హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు నాచిని లైఫ్. ఎలా ఉన్నారు? నిన్న ఒక వీడియో పోస్ట్ చేశాను. ఈరోజు ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. వెంటనే చూసి కొంచెం లైక్ చేస్తూ ఉండండి. అండ్ నేను ఈరోజు ఒక రెసిపీ చూశాననమాట. ఏంటిదంటే కోడిగుడ్డు వెల్లుల్లిపాయ కారం. అది తినాలనిపించింది. నా హస్బెండ్‌కి చూపిస్తే తనకు కూడా తినాలనిపించిందంట. అందుకని చెప్పి ఇక్కడైతే ఎగ్స్ బాయిల్ చేస్తూ ఉన్నాను. జస్ట్ ఒక 15 మినిట్స్‌లో ఎగ్ బాయిల్ అయిపోయిందనమాట. నేను యూజ్ చేస్తుంది ఇక్కడ అగారో ఎగ్ బాయిలర్. చక్కగా బాయిల్ అయిపోతే నా బాబు కూడా ఎగ్ షెల్ తీస్తానని చెప్పి వచ్చాడు. తనని కూడా ఇలా కిచెన్ యాక్టివిటీస్‌లో ఇన్వాల్వ్ చేస్తూ ఉన్నాననమాట కొంచెం. తనకి ఇంట్రెస్ట్ ఉన్నవి మాత్రమే ప్రెజెంట్. తర్వాత చూద్దామని చెప్పి. సో, ఎగ్ ఏది పాడవకుండా ఇన్ ద సెన్స్ మనకి కొన్ని మామూలుగా బాయిల్ చేస్తే అంటే అన్‌ఈవెన్‌గా బాయిల్ అవ్వడం అలా ఉంటుంది కదా! దీనిలో అయితే ఈవెన్‌గా మంచిగా బాయిల్ అయింది. ఇలా కట్ చేస్తున్నప్పుడు మంచి సాటిస్ఫాక్షన్ ఉందనమాట. ఈ ఎగ్ కారంకి నేనొక కారం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం జీలకర్ర వేశాను. అలాగే వెల్లుల్లి రెబ్బలుంటాయి కదా! అవి కూడా ఒక 7 అలా వేశాననమాట. అండ్ దాని తర్వాత గొడ్డు కారం అంటే పచ్చి కారం. కొంచెం ఉప్పు, కొంచెం పచ్చి కారం వేస్తాను. ఫస్ట్ పచ్చి కారం వేయకముందే కొంచెం మిక్సీ తిప్పుకోవాలి. దాని తర్వాత పచ్చి కారం వేసేసి తిప్పాను. నేను యూజ్ చేసింది ట్రూ చిల్లీ వాళ్ళ కారమే. ఇది ప్రమోషన్ ఏం కాదు. బట్ వాళ్ళ కారం నాకు నచ్చి ప్రతిసారి యూజ్ చేసినప్పుడల్లా చెప్తూ ఉన్నాను. మీకు కావాలంటే వాళ్ళ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో చూడండి. వాళ్ళ డీటెయిల్స్ కావాలంటే ఆర్డర్ చేసుకోవాలైతే. ఇక్కడైతే ఒక పాన్ పెట్టేసి చక్కగా కరివేపాకు వేశాను. వేయిస్తుంటేనే ఒక మంచి స్మెల్ వస్తుంది కదా! తినాలనిపించేలాంటిది. తర్వాత ఈ కారం నేను ఇందాక గ్రైండ్ చేశాను కదా! ఆ కారం కూడా కొంచెం వేసేసి మంచిగా ఒక్క 1 మినిట్ అయితే సాటే చేస్తే సరిపోతుంది. తర్వాత బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా! అవన్నీ కూడా ఈ విధంగా వేసేసుకొని జనరల్‌గా హై ఫ్లేమ్‌లో ఇలా సాటేలాగా చేసేయాలనమాట. ఒక 2 మినిట్స్ కారం మాడకూడదు. ఇంకా వేడన్నం కూడా రెడీ అయిపోతే అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ బావుంది కానీ తినలేకపోయాను. చాలా ఘాటుగా ఉంది. ఈ సమ్మర్‌లో నేనైతే అసలు రికమెండ్ చేయను. నా ఫేస్ చూసి దడుచుకోవద్దు. చాలా టైర్డ్ అయిపోయాను. పడుకోబోతున్నాను. ఈలోపు మీరు కొంతమంది నన్ను అడిగిన క్వెషన్స్‌కి ఆన్సర్ చేద్దాం కదా అని చెప్పి వచ్చాను. నేను మొన్న డైమండ్ రింగ్ కొనుక్కున్నానని చెప్పి ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా! అప్పుడు దానికి చాలామంది ఎంత కాస్ట్ అయిందో చెప్పలేదు. చెప్పండి మాకు కూడా యూజ్‌ఫుల్ అవుతుంది కదా అని అడిగారు. అది గుర్తొచ్చి నేను మంచం మీద పడుకొని వీడియో ఎడిట్ చేస్తూ ఉన్నాననమాట. ఈ మాట కూడా చెప్పేసి వీడియో పోస్ట్ చేస్తే మీకు యూజ్‌ఫుల్ అవుతుంది కదా అని చెప్పి చెప్తున్నాను. సో, నేను తీసుకున్న డైమండ్ రింగ్ అయితే ఇది సాలిటైర్ డైమండ్ రింగ్ అండి. అందుకే కొద్దిగా కాస్ట్‌లీ పడింది. ఇది రోజ్ గోల్డ్ అనమాట. ఇది మొత్తం రోజ్ గోల్డ్. ఈ గోల్డ్ వచ్చేసరికి మనకి 18 క్యారెట్ గోల్డ్ వస్తుంది డైమండ్స్‌కి అన్నిటికి. సో, దీని మొత్తం కాస్ట్ వచ్చేసరికి 1,00,000 ఒక్క నిమిషం. अजी मेरा रिंग कितना हुआ सा 1,00,000 120 120 160 120 1,20,000 అయిందనమాట. అసలు తీసుకోవాలా వద్దా అని చెప్పి చాలా ఆలోచించాను. బట్ అనుకున్నాను కదా తీసుకుందామని చెప్పి అనుకున్నాను కదా! మళ్ళీ ఎందుకులే వెనక్కి వెళ్ళడం అని చెప్పి తీసేసుకున్నాను. క్యారెట్ లేన్‌లో తీసుకున్నాను. ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్. నేను నా విషన్ బోర్డ్‌లో పెట్టుకున్నాననమాట. ఇలాంటి రింగే కావాలి అని చెప్పి. సేమ్ అలాంటిదే దొరికింది. డైమండ్ రింగ్ ఇది నా ఫస్ట్ టైమ్ అంటే నాకు డైమండ్స్‌లో ఎలాంటివి కూడా లేవనమాట. ఇయర్ రింగ్స్ కానీ, రింగ్స్ కానీ అలా ఏమీ లేవు. ఇదే ఫస్ట్. హ్మ్. ఇంకోటి ఏదో చెప్దాం అనుకున్నాను. ఇది పెట్టుకున్నప్పటి నుంచి నాకేంటంటే ఇంకో రింగ్ కూడా డైమండ్ ఉంటే బావుంటుంది కదా అని వస్తుంది గానీ, ఇది కొనుక్కోవడమే చాలా ఎక్కువ.
ఇదైతే సండే రోజు మార్నింగ్ అనమాట. లేట్‌గా లేచాము ఇంట్లో అందరం. నా హస్బెండ్ మాత్రం త్వరగానే లేచారు. లేచి వెళ్ళి మటన్ తీసుకొచ్చారనమాట. తనది క్లీన్ చేస్తూ ఉండగా నేను లేచి ఇంకా ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకుంటూ ఉన్నాను. ఎండాకాలం ఉన్నప్పుడు పనులు తొందరగా చేసేసుకుంటేనే హాయిగా ఉంటుందని అనిపిస్తుంది. కిచెన్‌లో అస్సలు ఉండలేకపోతున్నాము. అమ్మో బాబోయ్! 10 తర్వాత అసలు కిచెన్‌లో ఉంటే చెమటలు కారిపోతున్నాయి. ఈ ఉల్లిపాయలు కట్ చేసేది ఉంది చూసారా? అమ్మో! దానికైతే నాకు ఎంత ఘాటుగా ఉంటున్నాయంటే కళ్ళల్లో నుంచి నీళ్ళు అలా కారిపోతూ ప్రతి ఉల్లిపాయకి గ్యాప్ తీసుకుంటూ ఉన్నాను. మార్నింగే మా పనమ్మాయి వచ్చేస్తుంది కదా! తను వచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత నేనైతే కుకింగ్ స్టార్ట్ చేశానిక్కడ. నాన్ వెజ్ అంటే మనకి ఎక్కువ ఆనియన్సే కావాల్సొస్తాయి కదా! మా బాబుకేమో చికెన్ కావాలంటారు. నా హస్బెండ్‌కేమో మటన్ కావాలంటారు. సో, 2 తీసుకొచ్చారు. కాకపోతే చికెన్ అయితే నేను మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. మటన్ మాత్రం ఇప్పుడు వండుతున్నాను. ఎందుకంటే బాబుకి మటన్ తినిపించడం కూడా నేర్పించాలి కదా! ఊరికంటే చికెన్ అంటాడు. మటన్ అస్సలు ఇష్టపడడు. నేను కూడా మటన్ తినననుకోండి ఆఫ్ కోర్స్. బట్ బాగా తినాలి గదా! మటన్ గూడా మంచిది గాబట్టి. అండ్ ఇక్కడ ఏం చేశాడంటే మా బాబు ఏదో ఆడుతూ పంచదార డబ్బా ఉంటే కింద పడేశాడు. కింద మొత్తం పంచదార పోయిందనమాట. అవి కాళ్ళకి తగులుతూ ఉంటే మనకి చిరాకుగా ఉంటుంది. అలాగే ఎక్కడైనా చిన్న చిన్న పంచదారవి పడున్నా కూడా చీమలొచ్చేస్తున్నాయి ఎండాకాలం కాబట్టి. ఇంకా చిన్నదేదన్నా పడినా కూడా చీమలొస్తున్నాయి. అందుకే ఇప్పుడే ఊడ్చెళ్ళింది కదా! అని చెప్పి పనమ్మాయి నా హస్బెండ్ మా బాబుని తిడుతున్నారనమాట. ఇప్పుడే అలా ఊడ్చి తుడిచెళ్ళింది ఇంతలోకి నువ్వు పడేసావా అని చెప్పి. ఇంకా నేను క్లీన్ చేసేస్తున్నాననమాట. అండ్ ఇంకేంటి చెప్పండి మీరేం సండే కుక్ చేసుకున్నారు? మీకేమైనా రెసిపీస్ కావాలన్నా కూడా, ఇంకేమైనా నా ఛానల్‌లో మీరేమైనా చూడాలనుకుంటున్నా కూడా అవన్నీ నాకు చెప్పండి. కమింగ్ వ్లాగ్స్‌లో పోస్ట్ చేస్తూ ఉన్నాను. వీక్‌కి 1 వీడియో ఓకేనా? లేకపోతే 2 వీడియోస్ పెట్టమంటారా? లేకపోతే షార్ట్స్ ఎక్కువ పెట్టమంటారా అనేది కూడా చెప్పండి. అండ్ నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియోలో చెప్పున్నాను. మనం 100,000 సబ్స్క్రైబర్స్‌కి దగ్గరలో ఉన్నాము అని చెప్పి. సో, త్వరగా 100,000 అయిపోతే మంచిగా ఏదైనా ప్లాన్ చేద్దాం. లేకపోతే ఏదైనా సెలబ్రేషన్ అలా ప్లాన్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నాను గానీ, ఆ 95,000 తర్వాత నుంచి అసలు కదలట్లేదండి. ఏమో ఎప్పుడవుతుందో అని ఎదురు చూడటమే సరిపోతుంది రోజు నాకు. ఇంకా మొత్తం క్లీన్ చేసేస్తే నా హస్బెండ్ ఇవన్నీ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర అరేంజ్ చేసి పెట్టేస్తూ ఉన్నారు. అండ్ నేను నెస్టేషియా వీడియో చేశాను. దానికి ఎన్ని నెగెటివ్ కామెంట్స్ చేస్తారో ఏంటో నాకు తెలియట్లేదు. అంటే నా కజిన్‌కి కూడా నెస్టేషియా ప్రొడక్ట్స్ కొన్ని కావాలంటే చేశాననమాట. మీకైనా అంతే కదా చెప్పండి. మంచిగా ప్రొడక్ట్స్ వస్తాయంటే ఎవరు వద్దు అంటారో చెప్పండి. దానికోసం నేను ఇంకా ఎఫర్ట్ పెడుతున్నాను. నాకు 2 డేస్ పట్టింది ఆ వీడియో షూట్ చేయడానికి. అండ్ ఆ వీడియోలో ఏంటంటే, ఒక చోట నేను చిన్న వండర్ షెఫ్ అని చెప్పి నా స్టవ్ మీద ఉన్న లేబుల్ ఏదో కనిపించింది. దానికోసం అని చెప్పి మళ్ళీ ఆ వీడియోలో ఆ పార్ట్ తీసేసి ఎడిట్ చేసి పంపించమన్నారు. చాలా హెడేక్ ఉంటుంది. బట్ స్టిల్ ఎందుకు చేస్తున్నానంటే, ఆ ప్రొడక్ట్స్ కూడా మనకి వస్తాయి కదా అని చెప్పి అర్థం చేసుకోండి. అంతే తప్ప ఏదో మిమ్మల్ని కొనేసేయండి అని చెప్పి నేనెప్పుడు ఫోర్స్ చేయను. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కొనుక్కుంటారు అంతే. నాకు ఈ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఓకే. కానీ నేనొక పని కోసం చూస్తూ ఉన్నాననమాట. అది మాత్రం ఎప్పటినుంచి అనుకుంటున్నా కూడా అస్సలవ్వట్లేదండి. ఎందుకో మరి అది రాసి పెట్టుండాలో మరి ఏంటో నాకైతే తెలియట్లేదు. అనుకున్నవన్నీ మెల్లమెల్లగా జరుగుతున్నాయి కానీ, ఇల్లు అనేది మాత్రం అసలు అవ్వట్లేదు. ఎందుకో ఏంటో మరి ఇల్లు కొనటానికి ధైర్యం సరిపోవట్లేదా? లేకపోతే నాకు సెట్ అయ్యే ఇల్లు లేవా? లేకపోతే అంత బడ్జెట్ నేను పెట్టలేనా? ఏంటో మరి అదొక్కటి మాత్రం అవ్వట్లేదు. నా బిగ్గెస్ట్ డ్రీమ్ అదొక్కటే ఇల్లు కొనుక్కోవాలి అనేది. అది ఎప్పటికవుతుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాను. నాకు అంటే నేను కొనుక్కోవాలైతే కొనుక్కోగలను. ఇన్ ద సెన్స్ లోన్ పెట్టేసి, ఈఎంఐస్ పెట్టేసేయొచ్చు కానీ, నేను అంతంత ఈఎంఐస్ పెట్టాలని చెప్పి అనుకోవట్లేదు. అందుకే కదా అంతకుముందు కూడా నేను మీకు చెప్పాను. ఇల్లు కొనుక్కోకపోవడానికి రీజన్ అదే అని చెప్పి. అండ్ నేను మా ఆఫీస్‌లో కూడా ఎక్కువ లే ఆఫ్స్ అవుతున్నాయని కూడా చెప్పాను. ఎప్పుడు పీకేస్తారో తెలీదు. ఇల్లు కొనేసి ఈఎంఐ కట్టలేక ప్రెషర్ ఫీల్ అయ్యి
అలా చేసుకోవడం ఎందుకు అని చెప్పి ఆగిపోతూ ఉన్నాను. ఎప్పుడూ అలా భయపడుతూ ఉండకూడదనుకోండి. బట్ ఇప్పుడున్న పరిస్థితి అలాంటిది. నాకేంటంటే ఇల్లు కొనుక్కొని సొంత ఇంట్లోకెళ్తున్నామంటే మనశ్శాంతి, పీస్‌ఫుల్ లైఫ్ కావాలి అన్నట్టు సొంత ఇంట్లోకెళ్ళాలి కానీ, ఎళ్ళినప్పటి నుంచి నెలొస్తుంటే ఈఎంఐ కట్టాలి అనే టెన్షన్ ఉండకూడదు అని చెప్పి నేను అనుకోని ఇంత లేట్ చేస్తున్నాము. అందరు ఇదే క్వెషన్ ఇల్లు కొనుక్కోండి, ఇల్లు కొనుక్కోండి, ఇల్లు కొనుక్కోండి. కొనేవాళ్ళకి కదా తెలిసేది ఆహ్, దాని కష్టం. వాళ్ళు కూడా మనం మంచికి చెప్పినా కూడా బట్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడైతే ఆహ్, దీనిలో కూడా ట్రూ చిల్లీ వాళ్ళ కారం వేస్తున్నాను. ఇది ఎప్పుడు చూపిస్తూ ఉన్నా కూడా మటన్‌లో కూడా ట్రూ చిల్లీ కారం వాడుతూ ఉన్నాను. ఇది చూపిస్తుంటే భయమేస్తుంది. మీరు ప్రమోషన్స్ చేస్తున్నారు అంటారని చెప్పి. బాగున్న దాన్ని బాగుంది అని చెప్తున్నానండి. అంతే మీకు ఇష్టం ఉంటే కొనుక్కోవాలి లేకపోతే లేదు. అండ్ మటన్ కర్రీ రెసిపీ కూడా నేను చాలా సార్లు చూపించానని చెప్పి ఎక్స్‌ప్లెయిన్ ఏం చేయలేదు. నా పాత వీడియోస్‌లో చాలా ఉంటాయి. అండ్ నేను చేసిన మటన్ కర్రీ అండ్ ఆహ్, ఏంటి బగారా రైస్ కూడా చేశాను. నాకు బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ వచ్చిందనమాట. మంచి కాంప్లిమెంట్. వండేసిన తర్వాత మా అత్తగారికి పంపించాను పొద్దున. పంపించిన తర్వాత ఈవినింగ్ ఊరికే వీకెండ్ అప్పుడు మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తాం మేము జనరల్‌గా. వెళ్ళి మా హోటల్‌లో ఎలా ఉంది అని చెప్పి నా హస్బెండ్ అడిగారు. వంట బా బానే ఉండిందా? బావుందా అని అడిగితే, మా అత్తగారికి వాళ్ళ మదర్ చేసినట్టు అనిపించిందంట. అసలు అది నాకెంత అనిపించిందో తెలుసా? ఇదే కాదు, ఒకసారి చిన్నప్పుడు నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళాననమాట. నాకు కుకింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. ఎయిత్ క్లాస్‌లోనో, నైన్త్ క్లాస్‌లోనో నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళి, అక్కడ నేను వంట చేస్తాను అని చెప్పాననమాట. బాయిల్డ్ ఎగ్ ఫ్రై చేశాను వాళ్ళ ఇంట్లో. అప్పుడు వాళ్ళ ఫాదర్ తిని కూడా వాళ్ళ మమ్మీ గుర్తొచ్చారు అని చెప్పారు. నాకెంత మంచి కాంప్లిమెంట్సో తెలుసా అలాంటివి. అంటే నేను చేసిన ఫుడ్ తిని వాళ్ళకి వాళ్ళ మదర్స్ గుర్తొచ్చారు అంటే అంతకన్నా మంచి కాంప్లిమెంట్ ఏముంటుంది చెప్పండి. ఇక్కడైతే ప్రెషర్ కుక్కర్ పెట్టేసాను. మటను ఉడుకుతూ ఉంది. ఒక పక్క బగారా రైస్ చేస్తూ ఉన్నాను. అండ్ సమ్మర్ వచ్చినప్పటి నుంచి మా బాబు స్విమ్మింగ్ పూల్ ఇదే గోలనమాట. ఈరోజైతే ఇంకా ఆగట్లేదు. నాకు కొనియాల్సిందే అంటే నా హస్బెండ్ బయటికెళ్ళి అక్కడ ఇలాంటివి ఉంటే తీసుకొచ్చారు. దీనిలో ఎయిర్ నింపి మనం వాటర్ వేసుకొని పిల్లలు ఆడుకుంటారు. ఎయిర్ నింపే ఆ పంప్ ఉంటుంది గదా! అది కూడా తీసుకొచ్చారనమాట. మంచిగా గాలి కొట్టి అండ్ రిసార్ట్‌కి తీసుకెళ్ళమని అంటూ ఉంటాడు. ఇంకా హాలిడేసే ఇవ్వలేదు వాళ్ళకి. ఇస్తే చూడాలి ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి. వాళ్ళకి మాత్రం ఇంట్లో స్కూలు ప్రతిసారి బోర్ కొడుతుంది. అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళడానికి మాకేమో కుదరదు ఆఫీసులుంటాయి కాబట్టి. మా టైంలో ఏంటంటే అంటే మాకు సమ్మర్ హాలిడేస్ ఇవ్వంగానే మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిపోయేవాళ్ళము. మా మదర్ వర్కింగ్ కాదు కాబట్టి మా మమ్మీ గూడా మాతో పాటు వచ్చేవాళ్ళనమాట. ఇప్పుడు ఎక్కడ కుదురుతుంది? ప్రతి ఒక్కళ్ళకి ఇదే ప్రాబ్లమ్ అవుతుంది. అమ్మమ్మ ఆ డేస్‌లో అయితే మనకి బావుండేది. అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళి సమ్మర్ మొత్తం అక్కడే ఉండేవాళ్ళం. ఆ రోజులు గుర్తు తెచ్చుకుంటే అబ్బా! ఎంత బావుండేవో కదా! పాపం అనకూడదు గానీ, ఈ జనరేషన్ పిల్లలకి చాలా మంది మటుకు అలాంటి ఆప్షన్ లేదు. బికాస్ ఆఫ్ వర్కింగ్ పేరెంట్స్ వల్ల. అండ్ నా మటన్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంక కుక్కర్ కూడా ఆఫ్ చేసేసాను. ఈలోపు స్విమ్మింగ్ పూల్ కూడా రెడీ చేసేస్తే చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు. బాల్కనీలో అయితే పెట్టేసాము. మంచిగా ఆడుకున్నాడనమాట. ఇంకా మా అత్తయ్యకి కూడా ప్యాక్ చేసి పంపించేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే డెఫినెట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ హైప్ కూడా చేయండి ప్లీజ్. త్వరగా 1,00,000 అయిపోవాలని చెప్పి అనుకుంటూ ఉన్నాననమాట. బాయ్ బాయ్. టేక్ కేర్. మళ్ళీ ఇంకో కొత్త బ్లాగ్‌తో మీ ముందుంటాను.